అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లు మరో మలుపు తిరిగాయి. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ క్రితం బయలుదేరారు. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటికి భారీ కాన్వాయ్తో అరికెపూడి గాంధీ చేరుకున్నారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి మరో సవాల్ విసిరారు. ఇక భారీగా పోలీసులు మోహరించారు. ఆ దృశ్యాన్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లు మరో మలుపు తిరిగాయి. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ భారీ కాన్వాయ్తో బయలుదేరారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి మరో సవాల్ విసిరారు. అయితే భారీ కాన్వాయ్తో ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ చేరుకున్నారు. ఇక భారీగా పోలీసులు అయితే మోహరించారు. చూస్తున్నాం, ఎక్కడ చూసినా అక్కడ జనసంద్రంగా కనిపిస్తూ ఉంది. అయితే మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇరువురి సవాళ్ళతోటి కొంచెం వాతావరణం వేడిగా ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడైతే అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి అయితే చేరుకున్నారు భారీ కాన్వాయ్తో. మళ్ళీ రేపేమో నేను వెళ్తాను గాంధీ ఇంటికి అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పారు. అసలు ఏం జరుగుతోంది, వివరాలేంటి? సంతోషి అనుకున్నదే ఊహించిందే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసాం నిన్నటి నుంచి కూడా. నిన్న సాయంత్రము ఏదైతే కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాడో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 2 రోజుల్లో రాజీనామా చేయాలి, లేదు అంటే నేను ఏదైతే ఇచ్చిన చీర ఉందో, నేను తీసుకొచ్చాను ఈరోజు ఒక చీర గాజు, ఈ 2 మీరు వేసుకోవాలనేది ఆయన సవాల్ విసిరారు. దీంతో ఇట్లా అరికెపూడి గాంధీ విషయంలో కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీని ఎలా చెప్తున్నావో, నేను రేపు నీ ఇంటికి వస్తాను, బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోవాలి అని చెప్పేసి సవాల్ విసిరాడు కౌశిక్ రెడ్డి. దీంతో ఇతను కూడా ఎవరైతే అరికెపూడి గాంధీ ఉన్నాడో ఖచ్చితంగా రా అన్నాడు. అయితే 10 గంటలకు పోవాల్సిన కౌశిక్ రెడ్డి 11 గంటలకు పోవాల్సిన కౌశిక్ రెడ్డి రాకపోవడంతో నువ్వు రాలేదంటే నేనే వస్తానని చెప్పేసి ఈ రోజు భారీ కాన్వాయ్ తోటి అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి కొండాపూర్లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. మనం చూడొచ్చు ఆ విజువల్. అక్కడంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఆ రకంగా వాళ్ళ మాటలు బట్టి చూస్తే కూడా ఎంత ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నారో మనం చూడొచ్చు. నీ ఇంటికి నేనే వస్తున్నాను, చూసుకుందాం రా, ఈ రకమైన కామెంట్ చేశారు. అతను కూడా సెక్యూరిటీకి చెప్పి అతను రమ్మని చెప్పండి, లోపలికి రమ్మని చెప్పండి, నేను బీఆర్ఎస్ కండవ కప్పుకున్నా, లోపలిగా బీఆర్ఎస్ కండవ చేతిలో పట్టుకుని ఉన్నాను, మీరు లోపలికి రండి అని ఈ రకంగా మాటలు అక్కడ కార్యకర్తలు ఒక్కసారిగా. అంటే అరికెపూడి గాంధీ వెళ్తున్న విషయం పోలీసులకు తెలిసినప్పుడు కూడా కనీసం పోలీసులు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తానికి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ గేట్లన్నీ కూడా టోటల్ గా అక్కడ ఎవరైతే అరికెపూడి గాంధీ వెంట వచ్చిన పోలీసులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి సంబంధించిన డోర్లనంతా కూడా గేట్లతో తోసేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోలీసులు చేరుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇరువురు కార్యకర్తల మధ్య అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్న స్థాయిలో అక్కడ పోలీసులు లేకపోవడం కూడా కాస్త అక్కడ ఈ టెన్షన్ వాతావరణానికి ఇది ఒక తోడం కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇరువురు నేతల మధ్య మాత్రం మాటలు జరుగుతుంది. అయితే ఈ కేసు ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ అయిందో దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే నీకు ఎందుకు అంత చూపు ఉందా, ఎలా మాట్లాడతావు అనేసి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా దీంతో కేసీఆర్ కూడా కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు, మీరు అలా మాట్లాడకూడదు, సో దీనిపైన పార్టీ నిర్ణయం ప్రకారంగా నడుచుకోవాలి, మీరు అతని ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినప్పుడు కూడా ఈ మాటలు పెరగడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి జరిగి ప్రస్తుతం అయితే అరికెపూడి గాంధీ అయితే ఆయన నివాసానికి చేరుకున్నాడు. మనం చూడొచ్చు ఆ విజువల్ చూస్తే ఆ గేట్లంతా కూడా ఆ గేట్లను మొత్తాన్ని తోసేసుకొని అరికెపూడి గాంధీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని వాళ్ళని ఇరువురిని పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడైతే మన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. అవకాశాలు లేవంటారా? అసలు స్పందించే అవకాశం ఉందా? ఇరువురు ఈ సవాళ్ళు విసురుకోవడం ఇలా ఇక్కడ దాకా వచ్చింది కదా ఈ విషయం. అంటే మరి ఇరు పార్టీల అధినేతలు ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? అదే సంతోష్, యాక్చువల్గా నేను ఏదైతే కౌశిక్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన ఒక
మాట్లాడిన మాటలు అవి బాగా వివాదాస్పదమైపోయి మహిళలకు కాస్త ఆగ్రహం కూడా తెప్పించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పార్టీకి రాజీనామా చేయకుంటే గాజులు చీర కట్టుకుని అనేది మహిళలు ఆగ్రహం చేస్తున్నారు. మహిళలు ఎందుకు మీరు మహిళలను చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకంటే ఈ రోజు దేశంలో కూడా ప్రథమ పౌరంగా మహిళ ఉంది. సో ఈరోజు తెలంగాణ ఏర్పాటు కూడా మహిళల పోరాటం ఎంత ఉంది. అలాంటిది మీరు మహిళలను కించపరిచే విధంగా ఎలా చెప్తారు? వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మాత్రం సుమోటోగా కేసును నమోదు చేయాల్సిన పరిస్థితి. ఈ రకమైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అది ఉదయం నుంచి కూడా ఆ వీడియో వైరల్ అవ్వడం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో ఇది ఏదైతే కేసీఆర్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం మనకున్న సమాచారం ప్రకారం కౌశిక్ ఫోన్ చేయడం, ఈ విషయం మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మీరు ఎవరైతే గాంధీ ఇంటికి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తున్నా అన్నారో అది మీరు విరమించుకోండి. పార్టీ నిర్ణయం ప్రకారం మనం నడుచుకున్నాం. అలాంటి మాటలు మాట్లాడుతూ చెప్పినప్పుడు కూడా పరిస్థితి అయితే ఉద్రిక్త పరిస్థితి ఉన్నాయి. అతను రాకపోవడంతో అరకపూడి గాంధీ అయితే చేరుకున్నారు. ఇక్కడ మరి గాంధీ విషయంలో కూడా మరి ప్రస్తుతానికి అయితే ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఢిల్లీ దీనిపైన పార్టీ అధిష్టానం అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం అయితే ఏం మాట్లాడలేదు. కానీ మొత్తానికి అలా మాత్రం పరిస్థితి కాస్త అయితే కొనసాగుతుంది. మరి పోలీసులు అయితే కూడా చేరుకున్నారు. ఇప్పుడే మాదాపుర పోలీసులు అంతా కూడా అక్కడ చేరుకుని వాళ్ళంతా కూడా కార్యకర్తలను వాళ్ళందరూ పంపించే ప్రయత్నిస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే ఆ డోర్లన్నీ కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా తోసేసే ప్రయత్నం చేస్తున్నారు, లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది పోలీసులు ముందుగానే ఈ నుంచి నడుస్తున్నారు. అరకపూడి గాంధీ ఇంటి దగ్గరనే ఉండేది. అరకపూడి గాంధీని రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ కౌశిక్ని ఏదైతే హౌస్ అరెస్ట్ చేశారో ఆ రకంగా చేసి ఉంటే ఈ రోజు అక్కడ ఆ పరిస్థితి వచ్చేది కాదు. ప్రస్తుతం పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీడియాలో ఈ వార్త చూసి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ చేరుకుంటున్నారు. అసలు ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. లోపల కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ఉన్నారు. మరి ఇతను ఏం మాట్లాడుతారో చూడాల్సి, ఏం జరుగుతుందో మాత్రం ప్రస్తుతానికి అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. చూడాల్సి ఉంటుంది. సంతోష్ ఏం చేయబోతున్నారు ఏంటి, మరి పోలీసులు అదుపులో తీసుకుంటారు, మళ్ళీ రిటర్న్ ఒక ఏదైతే అరకపూడి గాంధీని తిరిగి ఇంటికి పంపిస్తారా, లేక అలాంటి పరిస్థితులు ఎంత నెలకొనబోతున్నాయా, ఏం జరగబోతుంది, మరి ఇద్దరు ఒకవేళ కలిస్తే ఏం మాట్లాడుకోబోతారు ఏదో చూడాల్సి ఉంటుంది. కాస్త ఉత్కంఠంగా అయితే ఉంది. సంతోష్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.